తాతయ్య చేసిన ఈ చిన్న పని తన మనవడి ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఒక చిన్న గ్రామంలో ఒక తాతయ్య హరి అనే తన చిన్న మనవడితో జీవించేవాడు. ఆ తాతయ్య ప్రతిరోజు మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఇది చూసిన మనవడు ఒక పుస్తకాన్ని చదవడానికి ట్రై చేశాడు. కానీ ఏమీ అర్థం కాక వదిలేశాడు. హరి తాతయ్య దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఒక పుస్తకాన్ని చదవడానికి ట్రై చేశాను, కానీ నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా అర్థం కానప్పుడు చదవడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగాడు. తాతయ్య నవ్వాడు కానీ వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపటి తర్వాత తాతయ్య మురికిగా ఉన్న ఒక బుట్టను హరికి ఇచ్చి దాని నిండా నీళ్లు నింపుకొని రమ్మని నది దగ్గరికి పంపించాడు. హరి ఆ బుట్టలో నీళ్లను నింపి తాతయ్య దగ్గరికి తెచ్చేసరికి సగానికి పైగా నీళ్లు దారిలోనే కారిపోయాయి. అప్పుడు తాతయ్య మళ్ళీ వెళ్ళి తీసుకొని రమ్మని హరిని పంపించాడు. ఇలా ఎన్నిసార్లు తీసుకొచ్చినప్పటికీ నీళ్లు దారిలోనే కారిపోతున్నాయి. హరికి విసుగొచ్చి, నేనింక నీళ్లు తీసుకురాను, దీంట్లో వాటర్ తీసుకురావడం కుదరదు అని అన్నాడు. అప్పుడు తాతయ్య, ఒక్కసారి ఆ బుట్టను చూడు, నువ్వు నీళ్లు తీసుకురాలేకపోయినా మురికిగా ఉన్న ఆ బుట్ట ఇప్పుడు పూర్తిగా శుభ్రంగా మారిపోయింది. అలానే మంచి పుస్తకాలు చదివితే అవి మన మనస్సులో ఉండకపోవచ్చు కానీ నీళ్లు ఆ మురికి బుట్టను శుభ్రం చేసినట్లు మంచి పుస్తకాలు మన మనస్సును శుభ్రం చేస్తాయి.